ఉత్తర ఉత్తరాంధ్రలో 3 జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాల్లో 68 నియోజకవర్గాల్లో కొంతమందిని ఒక అభిప్రాయానికి వచ్చి ఇరు పార్టీలు కూర్చుని కొంతమంది అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఎంపిక చేసిన అభ్యర్థుల్లో స్వల్ప మార్పులు చేర్పులు ఉండొచ్చు. భారతీయ జనతా పార్టీని కొన్ని సీట్లు ఇవ్వటం కోసం, లేదు ఇప్పుడు జరగబోయే సర్వేల్లో ఇంకా ప్రస్తుతం ఉన్న అభ్యర్థి కంటే మెరుగైన అభ్యర్థి చంద్రబాబు నాయుడు జనసేన అధినేత కేవలం గెలుపు గుర్రాల కోసమే చూస్తున్నారు. మొహమాటాలు లేవు, రికమెండేషన్ లేవు. ఎవరు చెప్పినా సర్వేలలో ప్రజాభిప్రాయం గెలుస్తాడనే నివేదికలు ఉన్నవారికే సీటు కేటాయించబడుతుంది. శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటిది పాలకొండ. అక్కడ 2 అభ్యర్థుల్ని పరిగణలో తీసుకున్నారు. బిడ్డిక దమయంతి లేదా నిమ్మక జయకృష్ణ. 2 పాతపట్నం. ఇక్కడ 2 మధ్య పోటీ ఉంది. మామిడి గోవిందరావు, ఇంకొకరు వెంకట రమణ. 3 నరసన్నపేట. నరసన్నపేటని జనసేనకి కేటాయించాలనే నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన సర్వేశ్వరరావు లేదా ప్రవీణ్ 2 పేర్లు పరిశీలనలో ఉన్నాయి. 4 శ్రీకాకుళం. ఇక్కడ గొండు శంకరరావు. 5 ఇచ్చాపురం బెండాలం అశోక్. 6 పలాస గౌతు శిరీష. 7 టెక్కలి. ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. 8 ఆముదాల వలస కూన రవికుమార్. 9 రాజాం మాజీ మంత్రి కొండ్రు మురళి. 10 ఎచ్చెర్ల కళా వెంకట్రావు. ఇక విజయనగరానికి వస్తే 11 గజపతి నగరం జనసేన పార్టీ కేటాయించదలుచుకున్నారు. అక్కడ కరణం శివరామకృష్ణ అభ్యర్థిత్వం దాదాపుగా ఖరారు. 12 నెల్లిమెర్ల. ఇది కూడా జనసేన కేటాయించి జనసేన తరపున లోకం మాధవిని పోటీకి దింపదలుచుకున్నారు. 13 కురుపాం జగదేశ్వరి. 14 సాలూరు సంధ్యారాణి. 15 బొబ్బిలి మాజీ మంత్రి రంగారావు. 16 ఎస్కోట లలిత కుమారి. 17 విజయనగరం. ఇది 2 మధ్యలో ఉంది. అశోక్ గజపతిరాజు కుమార్తె పుసపాటి అతిథి లేదా మాజీ ఎమ్మెల్యే మీసాల గీత మధ్యలో ఎవరో ఒకరికి వస్తుంది. 18 పార్వతీపురం విజయచంద్ర. 19 చీపురుపల్లి కిమిడి నాగార్జున. ఇక విశాఖ జిల్లాకు వస్తే 20 అరకు దొన్నుదొర. 21 మాడుగుల చింతకాయల విజయ్. ఈయన చింతకాయల అయ్యన్న పాత్రుడు మాజీ మంత్రి కుమారుడు. 22 విశాఖ నార్త్. ఇక్కడ జనసేనకి ఇచ్చి అక్కడ పంచకర్ల రమేష్ని పోటీకి పెట్టదలుచుకున్నారు. 23 యలమంచిలి జనసేన కేటాయించి అక్కడ అభ్యర్థి విజయకుమార్. 24 భీమిలి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పోటీ చేయబోతున్నాడు. 25 విశాఖ ఈస్ట్ వెలగపూడి రామకృష్ణ బాబు.
26 విశాఖ సౌత్. ఇక్కడుండే తెలుగుదేశం ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీలో చేరటం వల్ల అక్కడ ఖాళీ ఏర్పడింది. దీన్ని జనసేన కేటాయించి జనసేనకు కూడా ఒక మత్స్యకార సామాజిక వర్గం, అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి కోసం ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. 27 విశాఖ వెస్ట్ గణబాబు, 28 పెందుర్తి మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, 29 గాజువాక. ఇక్కడ పవన్ కళ్యాణ్ నిలబడతానంటే పవన్ కళ్యాణ్కి ఇస్తారు. ఇక్కడ 2019లో జరిగింది ఏంటంటే, అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున గెలిచిన తిప్పర్తి నాగిరెడ్డికి వచ్చిన ఓట్లు 75,000. జనసేన పార్టీకి 56,000 వచ్చినాయి. తెలుగుదేశం పార్టీకి 54,000 వచ్చినాయి. జనసేన తెలుగుదేశం కలిపితే 1,10,000 అయినాయి. 75,000 వచ్చినవాడు గెలిచాడు. ఇప్పుడు ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీకి వణుకు పుట్టుకొచ్చే అంశం ఏంటంటే, జనసేన తెలుగుదేశం బీజేపీ 3 కలిస్తే, ఆ 3 పార్టీల ఓట్లు కలిస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ అడ్రస్ ఉండదనే భయం పట్టుకున్నది. ఇదే ఉదాహరణ. 2019లో జనసేన తెలుగుదేశం బీజేపీ 3 కలిసి పోటీ చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉండేది కాదు. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఆయన వేరే 2 నియోజకవర్గాల మీద కన్నేశాడు. కాపు సామాజిక వర్గం అధికంగా ఉండి కంచుకోటలా ఉండే పిఠాపురం, లేదా ఎక్కడైతే ఓటమి చెందానో అది కూడా 2,000 ఓట్లతో ఓటమి చెందాడు భీమవరంలో. భీమవరంలో జనసేన అధినేత డబ్బు పంపిణీ చేయని కారణం వల్ల, మందు పంపిణీ చేయని కారణం వల్ల ఆయన ఓటమి చెందాడు. జనసేన పార్టీ కనుక డబ్బులు ఖర్చు పెట్టి మద్యం కూడా ఇచ్చున్నట్లయితే 2019 ఎన్నికల్లోనే జనసేన పార్టీ 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిచేది. గాజువాకలో పవన్ కళ్యాణ్ నిలబడకపోతే మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, 30 అనకాపల్లి, అక్కడ పీలా గోవింద్, 31 పాడేరు గడ్డి ఈశ్వరి, 32 నర్సీపట్నం మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు, 33 పాయకరావుపేట మహిళా విభాగం అధ్యక్షురాలు అనిత, 34 చోడవరం మాజీ శాసనసభ్యుడు వివాదరహితుడు ఎస్ఎన్కే రాజు. ఇక తూర్పుగోదావరి జిల్లాకు వస్తే తూర్పుగోదావరిలో 19 నియోజకవర్గాలు ఉన్నాయి. 35 రాజోలు. రాజోల్లో జనసేన అభ్యర్థిని కూడా పరిశీలిస్తున్నారు. జనసేనకు ఇవ్వకపోతే మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుని అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నిలబెడుతుంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థి వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరాడు. ఆ జనసేన పార్టీలో చేరిన వైఎస్ఆర్సీపీ 2019 అభ్యర్థికి టిక్కెట్ ఇవ్వాలని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నట్టుగా సమాచారం. 36 రాజమండ్రి. ఇప్పుడు ప్రస్తుతం ఆదిరెడ్డి భవానీ ఉంది. ఆమె బదులుగా ఆమె భర్త ఆదిరెడ్డి వాసు. 37 రాజమండ్రి రూరల్. ఇది జనసేన పార్టీ. కందుల దుర్గేష్ పోటీ చేస్తాడు. 38 రాజానగరం. ఇక్కడ కూడా జనసేన పార్టీ బత్తుల బలరామకృష్ణ పోటీ చేస్తాడు.
39 అనపర్తి నల్లమెల్లి రామకృష్ణారెడ్డి, 40 రంపచోడవరం రాజేశ్వరి, 41 తుని. ఇక్కడ యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల దివ్య పోటీ చేస్తూ ఉంది. 42 పత్తిపాడు. ఇక్కడ వరుపుల సత్యప్రభ అకాల మరణం చెందిన నాయకుని భార్య. 43 జగ్గంపేట జ్యోతుల నెహ్రూ. 44 పిఠాపురం. పిఠాపురంలో జనసేన అధినేత పోటీ చేయాలనే ఆలోచన ఉంది. ఆయన అక్కడ పోటీ చేస్తే అక్కడ 1,00,000 ఓట్ల మెజారిటీతో జనసేన పార్టీ గెలుస్తుంది. అయితే ఇది కాపు సామాజిక వర్గం అత్యధికంగా, రాష్ట్రంలోనే అత్యధికంగా ఉన్న నియోజకవర్గం పిఠాపురం. ఒకవేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీలో లేకపోతే పిఠాపురంని జనసేనకే ఇస్తారు. జనసేనలో అన్నీ తానై చూసుకుంటున్న వ్యక్తి ఒకడు ఉన్నాడు. ఆయన టీ టైం అని, రాష్ట్రమే కాకుండా దక్షిణ భారతదేశంలో ఎక్కడ చూసినా మనము టీ టైం అనే టీ ఆధునికంగా ఉండే టీ స్టాల్స్ చూస్తాం. దాని అధిపతి ఉదయ్ అవినాష్. ఈయన్ని టీ టైం ఉదయ్ అంటారు. ఆయన పిఠాపురమే కాకుండా జనసేన పార్టీ విజయం కోసం పలు రకాలుగా కృషి చేస్తున్నాడు. 45 పెద్దాపురం మాజీ హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప. 46 కాకినాడ అర్బన్ కొండబాబు. 47 కాకినాడ రూరల్. ఇక్కడ జనసేన తరపున పంతం నానాజీ. 48 అమలాపురం. ఇక్కడ జనసేన తెలుగుదేశం ఇద్దరు కూడా పరిశీలనలో ఉన్నారు. తెలుగుదేశం తరపునైతే ఆనందరావుకు సీట్ ఇస్తారు. 49 పి గన్నవరం. పి గన్నవరం కానీ అమలాపురం కానీ రెండిట్లో ఒక దాంట్లో జనసేన పోటీ చేయాలని, వీలైతే రెండిట్లో కూడా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నది. అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు. 50 రామచంద్రాపురం. ఇక్కడ రెడ్డి సుబ్రహ్మణ్యం, ఆయన బలమైన నాయకుడు. ఆయన తెలుగుదేశం పార్టీ బీసీ సెల్కి ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు. శాసన మండలిలో డిప్యూటీ చైర్మన్గా ఉన్నాడు. ఈయన శెట్టిబలిజ సామాజిక వర్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక బలమైన శక్తి. అయితే అక్కడ రామచంద్రాపురంలో ఒక విచిత్రమైన పరిస్థితి. రాజ్యసభ సభ్యుడు మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, ప్రస్తుత మంత్రి వేణుగోపాల కృష్ణ ఇద్దరు ఒకటే కులం శెట్టిబలిజ. వాళ్ళిద్దరి మధ్యలో యుద్ధం జరుగుతూ ఉంది. ఆ యుద్ధంలో ఏంటంటే పిల్లి సుభాష్ చంద్రబోస్ తన కుమారుడు సూర్యప్రకాష్ని అక్కడ పోటీ పెట్టాలనుకుంటున్నాడు. వేణుగోపాలకృష్ణ మళ్ళీ నేనే పోటీ చేస్తానంటున్నాడు. వేణుగోపాలకృష్ణకి ఎలా వచ్చింది అవకాశము? పిల్లి సుభాష్ చంద్రబోసు ఇక్కడి నుంచి మంత్రి పదవి రాజీనామా చేయించి రాజ్యసభకు వెళ్ళటం వల్ల వేణుగోపాలకృష్ణ మంత్రి అయ్యాడు. లేదా ఆయన అసలు మంత్రి అయ్యే అవకాశమే లేదు. ఈ ఇద్దరి మధ్య జరుగుతున్న యుద్ధం బయట పడకపోయినా అంతర్యుద్ధం జరుగుతూ ఉంది. పిల్లి సుభాష్ చంద్రబోసు వ్యూహం ఏంటంటే తన కుమారుడైన సూర్యప్రకాష్ని ఎట్టి పరిస్థితుల్లో 2024లో శాసనసభ మెట్లెక్కించాలని కంకణబద్ధుడై ఉన్నాడు. ఇక వేణుగోపాలకృష్ణకి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ టిక్కెట్ ఇస్తే కుమారుడు సూర్యప్రకాష్ని జనసేన పార్టీలోకి పంపి పిల్లి సుభాష్ చంద్రబోసు కుమారుడైన
సూర్యప్రకాష్ని జనసేన పార్టీ తరపున రామచంద్రాపురం అభ్యర్థిగా పోటీలో దిగుతాడు. అటువంటి సందర్భంగా సుబ్రహ్మణ్యం సహకరించే వ్యక్తి, సౌమ్యుడు. ఆయన చేసిన త్యాగానికి గ్యారంటీగా శాసన మండలికి వెళ్తాడు. మొన్న శాసన మండలిలో డిప్యూటీ చైర్మన్ అయ్యాడు. తాను చేసిన త్యాగానికి ఈసారి శెట్టిబలిజ అంటే చాలా ప్రధానమైన కులం. జనసేనను, తెలుగుదేశాన్ని ఆదరించే కులం శెట్టిబలిజ కులం. అందువల్ల ఈసారి రెడ్డి సుబ్రహ్మణ్యం శాసన మండలి చైర్మన్ పదవిని అలంకరించే అవకాశం ఉంది. ఆయన ఏమీ అలగడు, సహకరించే వ్యక్తి. 51 కొత్తపేట బండారు సత్యానందరావు, 52 మండపేట వేగుళ్ళ జోగేశ్వరరావు, 53 ముమ్మిడి వరం దొడ్ల సుబ్బరాజు. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో 15 నియోజకవర్గాలు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసి మొత్తం 15 అసెంబ్లీ సీట్లను, ఇక్కడ ఉండే 2 పార్లమెంట్ సీట్లు, ఏలూరు, నరసాపురం 2 పార్లమెంట్ సీట్లను గెలిచి రికార్డు సృష్టించింది. అందువల్ల చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా పశ్చిమ గోదావరి జిల్లాని వెస్ట్ గోదావరి, బెస్ట్ గోదావరి అని ప్రశంసిస్తుండేవాడు నాయకులను. 54 భీమవరంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోటీ చేయాలనుకుంటున్నాడు. ఎక్కడైతే ఓటమి చెందానో అక్కడే తన తడాకా చూపించాలి. స్వల్ప ఓట్లతో ఓడిపోయిన 2000 ఓట్లతో ఓడిపోయిన జనసేన అధినేత 1,00,000 ఓట్ల మెజారిటీ చూపించాలనే సంకల్పంతో ఉన్నాడు. ఒకవేళ పవర్ స్టార్ పోటీ చేయకపోతే గోవిందరావు పేరు పరిశీలనలో ఉంది. 55 నర్సాపురం, ఇక్కడ మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన బొమ్మిడి నాయకర్. వైఎస్ఆర్సీపీ గాలిలో కూడా 2019లో నర్సాపురం నియోజకవర్గంలో దాదాపు అక్కడుండే ప్రసాదరాజుకు సమీపంగా గెలిచిన అభ్యర్థి వైఎస్ఆర్సీపీకి ఈయనకి మధ్య తేడా కేవలం 6,000 ఓట్లు మాత్రమే. అందువల్ల బొమ్మిడి నాయకర్ ఆయన సీటు ఖరారు. 56 తణుకు, ఇక్కడ జనసేన అధినేత ఆయన తణుకులో ప్రచారము చేస్తున్న సందర్భంగా అక్కడే వారాహి వాహనంపై నుంచి ప్రకటించేశాడు. అక్కడ విడివాడ రామచంద్రరావు పార్టీని నమ్ముకుని అప్పుడు సీటు ఇవ్వకపోయినా పార్టీలో కొనసాగిన వ్యక్తి విడివాడ రామచంద్రరావు. సీటు తీసుకున్న వ్యక్తి ఓటమి చెంది వెళ్ళిపోయాడు. ఈయన మాత్రం నిష్ఠతో, నిబద్ధతతో కొనసాగుతున్నందుకు ఈయన సీటు ఎప్పుడో జనసేన అధినేత ప్రకటించాడు. 57 తాడేపల్లి గూడెం, బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన పార్టీ తరపున. 58 చింతలపూడి, ఇద్దరి మధ్యలో ఉంది. మాజీ మంత్రి పీతల సుజాత లేదా ముక్కారావు. 59 పోలవరం, పోలవరంలో ఇద్దరు శ్రీనివాసులు ఉన్నారు, వాళ్ళ మధ్యలో ఉంది. బురగం శ్రీనివాసు, మొడియం శ్రీనివాసు. ఒక శ్రీనివాస్కి సీటు. 60 పాలకొల్లు. ఆయన నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేసులకు, పోలీస్ స్టేషన్లకు, జైళ్లకు భయపడకుండా ఒక టైగర్లా పనిచేస్తున్న పాలకొల్లు నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. ఆయన చేసిన సేవలు, పోరాట పటిమ చేయటమే కాదు, ఆయన చేసిన కార్యక్రమాలు తెలుగు రాష్ట్రాలు, ఇరు రాష్ట్రాల ప్రజలు చూడటమే కాదు, ప్రపంచ దేశాలలో ఉండే తెలుగు వారందరూ కూడా
రామానాయుడు యొక్క పోరాట పటిమని అభినందిస్తున్నారు. అందువల్ల చంద్రబాబు నాయుడు ఈసారి రామానాయుడిని క్యాబినెట్లో తీసుకోవటం తథ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు. 61 ఆచంట మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, 62 ఏలూరు బడేటి చంటి. ఇక్కడ జనసేన కూడా అభ్యర్థిని పెట్టాలనే ఆలోచన ఉంది. జనసేన తరపున అప్పల నాయుడు, వీళ్ళిద్దరి మధ్యలో ఉంటుంది. తెలుగుదేశమా జనసేన? తెలుగుదేశం అయితే చంటి, జనసేన అయితే అప్పలనాయుడు. 63 ఉంగుటూరు గన్ని ఆంజనేయులు, 64 గోపాలపురం. ఇక్కడ ఇద్దరి మధ్యలో ఉంది. మాజీ శాసనసభ్యుడు ముప్పిడి వెంకటేశ్వరరావు కొత్తగా రంగప్రవేశం చేసి వివాదాలకు నిలయమయ్యాడని మరొక వ్యక్తి ఉన్నాడు, మద్దిపాటి వెంకట్రాజు. మద్దిపాటి వెంకట్రాజు కొద్ది కాలంలోనే తెలుగుదేశం పార్టీలో బాగా ఎదిగిన ఆయన ప్రవర్తనతో ఆయన తెలుగుదేశం పార్టీలో ప్రాబల్యాన్ని కోల్పోయి సీటు కూడా మద్దిపాటి వెంకటరాజుకి ఇస్తారా లేదా అనేది అనుమానాస్పదంగా మారింది. సౌమ్యుడు, గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన ముప్పిడి వెంకటేశ్వరరావుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. 65 నిడదవోలు, ఇది కూడా జనసేన పార్టీ పోటీ చేయాలని ఆలోచిస్తూ ఉంది. 66 కొవ్వూరు, ఇక్కడ జవహర్ మాజీ మంత్రి ఉన్నా ఈ కొవ్వూరు సీటు కూడా జనసేనే పోటీ చేసే అవకాశం ఉంది. జవహర్ని గతంలో కృష్ణా జిల్లాలో, ప్రస్తుత ఎన్టీఆర్ జిల్లాలో ఉండే తిరువూరుకి పంపించి పోటీ చేశారు. జవహర్ని వేరే చోటకు పంపుతారా, లేదు తదుపరి ఆయన శాసన మండలిలోకి పంపుతారా అనేది ఇంకా నిర్ణయం కాల. 67 ఉండి, ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు. 68 దెందులూరు చింతమనేని ప్రభాకర్. ప్రాథమికంగా ఈ 68 సీట్లలో జనసేన తెలుగుదేశం పార్టీ ఒక అవగాహనకు వచ్చింది. అయితే భారతీయ జనతా పార్టీ కూడా వాళ్ళు కూడా అభ్యర్థులను సిద్ధం చేసుకుని ఏ నియోజకవర్గాల్లో అసెంబ్లీకి పోటీ చేయాలి, లోక్సభకు పోటీ చేయాలనే దాన్ని కూడా దాదాపు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా సమాచారం. 2000